నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్వాగతం అయితే తెలంగాణలో గణపతుల పండుగ అంటేనే మనకు ఖైరతాబాద్ గణపతి గుర్తుకొస్తుంది దాదాపు ఇంకా 11 రోజులు మాత్రం మిగిలే ఉంది వినాయక చవితి సందర్భంగా మనకు ఖైరతాబాద్ గణపతి ఎంతవరకు పనులు పూర్తయ్యాయి ఇంకెంత బాకీ ఉంది పెయింటింగ్ పనులు ఎంతవరకు మొదలయ్యాయి ఎంత మిగిలి ఉంది దాదాపు ఎంతమంది కళాకారులు ఖైరతాబాద్ గణపతి కోసం ఇటు తయారు చేసేటువంటి విధానంలో ఉన్నారు అసలు ఉత్సవ కమిటీ ఏం చెప్పబోతా ఉంది ఈసారి ఖైరతాబాద్ గణపతి మనకు విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపకంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దర్శనం ఇవ్వబోతున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటే కాదు యావత్ భారత నలుమూలల నుంచి కూడా ఇటు ఖైరతాబాద్ గణపతిని చూడడానికి అటు భక్తులు కూడా పోటెత్తుతూ ఉంటారు కొంచెం లక్షల్లో కూడా మనకు భక్తులు గతేడాది దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఈ ఏడాది ఏర్పాట్లు ఎలా ఉండబోతా ఉన్నాయి దానికి సంబంధించి పూర్తి అంశాలు కూడా తీర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనకు ఖైరతాబాద్ గణపతికి సంబంధించి కూడా పూర్తిగా మనకు వర్క్ మాత్రం జరుగుతూ ఉంది మీరు జూమిన్లో మాత్రం చూసుకోవచ్చు అయితే పూర్తిగా కూడా అక్కడ కళాకారులు ఇటు ఈరోజు సాయంత్రం వరకు కూడా మట్టికి సంబంధించినటువంటి కళాకారులు ఏదైతే ఉన్నారో మట్టికి సంబంధించినటువంటి మట్టి వర్క్ చేసేటువంటి కళాకారులకు సంబంధించి కూడా అది పూర్తయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక నిన్నటి నుంచే మనకు పెయింటింగ్ వర్క్ మాత్రం స్టార్ట్ అయింది ఈ పెయింటింగ్ వర్క్లో భాగంగా దాదాపు అంటే మొదటి కాళ్ళ దగ్గర పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్ వర్క్ పూజ చేసుకొని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొదటిగా ఇటు నాగశేషులకు సంబంధించి దానిపై నుంచి కూడా పెయింటింగ్ వర్క్ అంతా కూడా జరుపుకుంటూ కిందికి వస్తూ ఉంది దానికి సంబంధించి నిన్న పెయింటింగ్ వర్క్ మొదలైంది ఇప్పటి వరకు కూడా ఇటు గణపతి యొక్క 3 తలలకు కూడా వైట్కి సంబంధించినటువంటి పెయింటింగ్ వర్క్ మాత్రం మొదలైంది ఇప్పుడే మొదలైంది దీంతో పాటు మట్టి కళాకారులకు సంబంధించి ఇవాళ వర్క్ మాత్రం మట్టికి సంబంధించినటువంటి కళాకారులు ఇది పూర్తిగా పోతూ ఉంది ఈరోజు బెల్ట్లు వేళ్లకు ఉంగరాలు వాటికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు మరి ఈసారి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి అంశాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం స్టే ట్యూన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ ఇవాళ మనం ఖైరతాబాద్ గణేశుడి దగ్గర ఉన్నాం ఇది భారీ గణనాథుడు అని చెప్పుకోవచ్చు ఇది ప్రపంచంలోనే యావత్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద గణపతి ఈ మహాశక్తి గణపతి ఈసారి 69 అడుగుల గణపతి ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటివరకు ఉన్న పనులు మాత్రం కేవలం మట్టి ఏదైతే మట్టితో చేస్తున్న వినాయకుడు కావచ్చు కేవలం మట్టితో మాత్రమే పూర్తిగా 69 అడుగుల వినాయకుడిని మట్టితో మాత్రమే చేసినట్టు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనకు శంకు చక్రాలు అటు ఇటుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితికి ఇంకా 10 రోజులు ఉంది ఇంకా ఈ పరిస్థితికి చేరుకుంది ఇంకా 10 రోజులలో కంప్లీట్గా పైనుంచి తెల్ల రంగులో మాత్రం పెయింటింగ్ కనిపిస్తూ ఉంది పైనుంచి కింది వరకు వచ్చే వరకు ఇంకా 10 రోజులు సమయం కేవలం మాత్రమే ఉంది కాబట్టి ఇంకా 3-4 రోజుల్లో కంప్లీట్గా మనకి భారీ గణనాథుడు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది సో మన కమిటీ చైర్మన్ గారితో కూడా మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం అయితే ఈ స్థాయికి చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఈ భారీ గణనాథుని ఏ విధంగా తయారు చేస్తున్నారో ఒకసారి ప్రక్రియ చూద్దాం ఒక్కసారి లోపలికి వెళ్ళి ఈ దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం మొత్తం కూడా కళాకారులు మీదకెక్కి కంప్లీట్గా ఏదైతే మట్టితో చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు మట్టితో ఒక్కసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేయండి మట్టితో మొత్తం ఈ గణనాథుని ఒక ఆకారానికి తీసుకొచ్చిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి భారీ ఎత్తున 24 గంటలు శ్రమ పడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక్కసారి మట్టి కలిపే ప్రక్రియ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది కంప్లీట్గా మట్టి కలుపుతున్న దృశ్యాలు చూడవచ్చు మనం ఏమేమి కలుపుతారన్న ఇందులో మట్టి ఓన్లీ మట్టియేనా సిమెంట్ ఏది కలపరా పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కేవలం మట్టి సో ఎలా కలుపుతారన్న ఇది అంటే వాటరు మట్టి అంతే దాంట్లో ఏం పీచు అలాంటిది ఏముంటుందా గోనె సంచితో వస్తుంది ఓకే అంటే గోనె సంచి ఇది దానికి అతికిచ్చి దీని మీద నుంచి కంప్లీట్గా ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి దీని నుంచి పెడుతున్న దృశ్యం కనిపిస్తూ ఉంది చూడొచ్చు మనము కంప్లీట్గా ఏదైతే గోనె సంచి ఉందో ఆ గోనె సంచికి మట్టి కంప్లీట్గా అందులో నుంచి అంటించి ఇది తీసి దానికి అతికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తారన్న మీరు ఇది 3 months అవుతుందా
ఎక్కడి నుంచి అన్న ఇది? మంచిర్యాల. ఎక్కడి నుంచి వచ్చింది మట్టి? రాజస్థానా? రాజస్థాన్ నుంచి మొత్తం ఈ ఏదైతే ఈ నల్లటి మట్టి ఉందో ఈ మట్టిని కంప్లీట్గా పౌడర్ రూపకంగా ఉంది. ఆ మట్టి బ్యాగ్లలో కంప్లీట్గా తీసుకొచ్చి ఇందులో వాటర్లో మిక్స్ చేసి అందులో గోనె సంచులతో కలిపి భారీ గణనాథుడికి అతికించి ఒక ఆకారానికి తీసుకొచ్చిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఒక తాడు సాయంతో పైనుంచి కింది వరకు ఒక తాడు సాయంతో కింది నుంచి పైకి తీసుకెళ్లే ప్రక్రియ నడుస్తూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు అన్న ఇది? ఇంకెన్ని రోజులు పట్టచ్చు? 8 రోజులు. అంటే రంగులు కూడా అన్ని కంప్లీట్ అవుతాయా? కంప్లీట్. ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? 3 months అవుతుందా? మీరు 1 month అవుతుందా వర్క్ చేసి? కలర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయన్నా? స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అంటే పైన వేసే తెల్ల రంగు అది రంగా లేదంటే ఇంకేదన్నా పూస్తారా దానికి? ప్రైమర్ దానికి కంప్లీట్గా వేసిన తర్వాత పైనుంచి కింద దాకా రంగు. సో ఇది మన కార్మికులు చెప్తున్న అంశం అయితే ఒక్కసారి పైనుంచి విజువల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఆల్రెడీ రంగులు స్టార్ట్ అయినాయని చెప్తా ఉన్నారు. ఈ రంగుల కార్యక్రమం మొదలుపెట్టిన సమయం నుంచి ఇంకా 8 రోజులు మిగిలి ఉంది. ఆ 8 రోజుల వరకు కంప్లీట్గా ఈ రంగులు అంటించి ఆ తర్వాత 9వ రోజు మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు ఈ భారీ గణనాథుడు. ఒక్కసారి పైకి చూపించు. అలా తాడు సాయంతో ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళి అది వాళ్ళకి అందిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఆ భారీ గణనాథుడికి అతికిస్తూ ఉన్నారు. రైట్, మనం ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి చేతుల ముఖం వరకు ముఖం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి కూడా పెయింటింగ్ ప్రక్రియ మాత్రం మొదలైంది. గణపతికి ముందుగా వైట్ కలర్ పెయింట్ వేసి దాని తర్వాత మీద రంగులు వివిధ కలర్లకు సంబంధించినటువంటి రంగులు రుద్దేటువంటి అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మనం ఇటు చూసుకోవచ్చు, గణపతి యొక్క ముఖం దగ్గర ఉన్నాం. కింద కూడా పూర్తిగా పెయింటింగ్ వర్క్ మాత్రం నడుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రంతో మట్టి కళాకారులకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తిగా ముగియబోతూ ఉంది. దీని తర్వాత అంటే నిన్న మధ్యాహ్నం నుంచే ఇటువంటి ఈ పెయింటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాబోతోంది. ఏది ఏమైనా ఇంకా 11 రోజులు మాత్రమే ఉంది. పండుగకు ఒక 2 రోజుల ముందే వినాయకుడు పూర్తిగా కూడా తయారైపోయి ప్రజలకు దర్శనం ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా ఉత్సవ కమిటీ కూడా మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఇటంతా కూడా చూసుకోవచ్చు, పెయింటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా మొదలైంది. ఇక్కడ దాదాపు 100 నుంచి 150 మందికి పైగా ఇక్కడ కళాకారులు మాత్రం పనిచేస్తూ ఉన్నారు ఖైరతాబాద్ మహాగణపతి కోసం. ఏదేమైనా కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా గణపతుల పండుగ అంటే ఖైరతాబాద్ వైపు చూసేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనా కూడా ప్రజలకు మాత్రం మనము ఒకటి చెప్పాలి ఏంటంటే, గణపతుల పండుగ అంటే ఒక ఏవో పిఓపి విగ్రహాలు బయట అక్కడ పోయి ఇక్కడ పోయి కొనుక్కొని గణపతి విగ్రహాలు పెట్టి వాటిని కలుషితం చేయడం తప్ప ఏది లేదు. ఇక్కడ మనము దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల నుండి ఖైరతాబాద్ మహాగణపతి మనకు మాత్రం పూర్తిగా మట్టి తట్లు దీటితోటే పూర్తిగా తయారైపోతుంది. మరి ఇక్కడ చూసినా ఇంతకు పైగా మట్టి గణపతులు తయారు చేసిరు, కానీ అక్కడే నీటిని సదుపాయం ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకులతోటి ప్రెజర్ తోటి అక్కడ నిమజ్జనాలు చేసేటువంటి కార్యక్రమాలు చూసినాం. కానీ ఖైరతాబాద్ గణపతి మట్టిని ఉపయోగించినప్పటికీ కూడా ఈడికెళ్ళి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు ఒక భారీ శోభాయాత్రతోటి అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఏది ఏమైనా కూడా ఉత్సవ కమిటీ వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనం గణపతి యొక్క ముఖ ద్వారం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే ప్రస్తుతం మన పెద్ద గణపతి ముఖం పెయింటింగ్ వర్క్ మాత్రం మొదలైంది. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులు అవుతుంది? పిఠాపురం అన్న. పిఠాపురం నుంచి ఎంతమంది కళాకారులు వచ్చారు? 17 మంది కళాకారులు. మొత్తం పెయింటింగ్ వర్క్ మనకి ఎన్ని రోజులలో పెయింటింగ్ వర్క్ పూర్తవుతుంది? 10 daysలో పూర్తవుతుంది. మొత్తం 10 రోజులలో పూర్తిగా గణపతి పెయింటింగ్ అయిపోతుంది. ఓకే, మీకు ఈ ఖైరతాబాద్ గణపతికి పెయింటింగ్ వేయడం ఎలా అనుకుంటున్నారు? చాలా అదృష్టం అనుకుంటున్నారా? సో ఇది మనకు పెయింటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం మొదలై ముఖం నుంచి కిందికి రాబోతోంది. సో కింద ఉత్సవ కమిటీతో మాట్లాడి అడిగేటువంటి ప్రయత్నం చేశాం.
రైట్గా మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు మాత్రం ఉన్నారు. మరి ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి ఎలా ఉండబోతుంది, గతంలో అసలు ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఇప్పుడు ఎంతమంది దర్శనం చేసుకోబోతారని చెప్పేసి కూడా ఉత్సవ కమిటీ భావిస్తోంది. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఏర్పాట్ల విషయం, దీనికి సంబంధించిన పూర్తి విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. నమస్కారం అన్న. నమస్తే అండి. ఈసారి మహాగణపతి ఎలా దర్శనం ఇస్తబోతా ఉన్నారు, ఇంకా 11 రోజులు మాత్రమే ఉంది, ఏర్పాట్ల ప్రక్రియ ఎలా ఉంది? నా పేరు రాజ్ కుమార్ అండి, గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ని. ఇది 1954 మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 71 సంవత్సరం కంప్లీట్ అవ్వబోతూ ఉందన్నమాట. మరి ఈ సంవత్సరం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు మనం ఏర్పాటు చేశాము. ఒకవైపు వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు, మరొక వైపు గజ్జల అమ్మవారు, అదేవిధంగా పురిలో వెలిసినటువంటి జగన్నాథ స్వామి, అదే లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి ఈ సంవత్సరము భక్తులకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. మన భారతదేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. పనులు అనేది చాలా స్పీడ్గా నడుస్తున్నాయి. ఈ రోజుకి మట్టి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. పెయింట్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అనమాట. మరొక 1 వీక్లో మొత్తం కంప్లీట్ పెయింటింగ్ పనులు అనేది కంప్లీట్ అవుతూ ఉంటాయి. అంటే థీమ్స్ అని మీరు చెప్తా ఉన్నారు కదా, ప్రతిసారి ఖైరతాబాద్ గణపతిని ఒక థీమ్గా తీసుకొని ప్రతిసారి ఒక రూపకరణం, ఒక రూపం లేదా ఒక నామం తీసుకొని ఎందుకు అలాంటి ప్రక్రియ ఎందుకు చేస్తూ ఉన్నారు? చూడండి, మేము ఈ వినాయకుడిది ఏంటంటే ఒక థీమ్ తీసుకుంటాం అనమాట. ప్రజలకు కరోనా వచ్చింది, కరోనా తగ్గాలి, వర్షాలు పడట్లేదు, వర్షాలు పడాలని. మళ్ళీ లాస్ట్ టైం ఏంటంటే రాహుకేతు పూజ కంపల్సరీ ప్రజలందరూ చేయాలి, రాహుకేతు విగ్రహం పెట్టి. అట్లా ఒక థీమ్తో మనము ముందుకెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. ప్రతి సంవత్సరం ఒక థీమ్తో భగవంతుని పూజ చేయించడం జరుగుతుంది. మనం ఈ సంవత్సరం ఏంటంటే విశ్వశాంతి అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే ప్రపంచంలో మన భారతదేశమే కాదు, ప్రపంచం కూడా యుద్ధాలు అవుతున్నాయి. ప్రపంచ ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది. అన్న, దాదాపు ఎంతమంది కళాకారులు దీని గురించి పనిచేస్తూ ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి పని మొదలైంది, ఇంకెన్ని రోజులు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి? చూడండి, మనకు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో శిల్పి రాజేందర్ గారు, సందీప్ రాజు గారు, ఇతర పెద్దలందరి సమక్షంలో జూన్ 6వ తేదీ కర్ర పూజ మొదలుపెట్టాము. సుమారు 100 మంది కళాకారులు, సుమారు 82 రోజుల సమయంలో ఇంత సుందరమైన వినాయకుడు కంప్లీట్ అయ్యాయి. మరి ఒక 1 వీక్లో వినాయకుడు పెయింట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కొంచెము డిస్టర్బెన్స్ ఉంది. మరి ఇది ఒక 2-3 రోజుల్లో అవుట్లైన్ అయిపోతుంది. ఖచ్చితంగా వినాయక చవితి 3-4 రోజుల ముందు కంప్లీట్ చేస్తాం అన్న. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా గణపతులు పెట్టడం కామన్, అయితే ఎక్కడ కూడా మట్టి గణపతులు పెట్టిన తర్వాత మట్టి గణపతులను అక్కడనే నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మరి మన గణపతి ఖైరతాబాద్ గణపతి ఎందుకు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు? చూడండి, ఇది ఒక మన సంస్కృతి. ఫస్ట్ నుంచి ఏంటంటే వినాయకుని పూజ చేసి మరి దగ్గరలో ఉన్న చెరువులు కావచ్చు, మనకున్న నదులు కావచ్చు, దాంట్లో నిమజ్జనం చేయమని ఆనవాయితీ. మన సంస్కృతి కూడా కంటిన్యూ 54 నుంచి కంటిన్యూ నడుస్తున్నాయి. కానీ 2022 అప్పుడున్న సివి ఆనంద్ సార్ కావచ్చు, ఇతర పెద్దలు ఖైరతాబాద్ వినాయకుడు మట్టిలో తయారు చేసి హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేయడం సాధ్యమా అని అడిగినప్పుడు ఖచ్చితంగా మేము శిల్పులతో డిస్కషన్ చేశాము, సాధ్యమని అన్నారు. దాని తర్వాత మేము ఏం చేశామంటే మట్టిలో 2022, 23, 24 ఈ సంవత్సరం కూడా మట్టిలో రెడీ చేయబోతా ఉన్నాము. దీని తగ్గట్టు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే వినాయకుని తీసుకెళ్తామో వర్షం పడ్డా కానీ వినాయకుని విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుని రెడీ చేస్తూ ఉన్నాం. సరే, మట్టి గణపతి అంటే ఓకే, మట్టి గణపతి పైన మీరు రంగులు రుద్దుతూ ఉంటారు కదా, ఆ రంగులు వేటికి సంబంధించినటువంటి రంగులు? ఆ రంగుల వల్ల ఇటువంటి చెరువులకు కానీ, చెరువులో ఉండేటువంటి జీవ జలాలకు సంబంధించి చేపలకు కానీ వాటి ఏంటంటే హానికరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? చూడండి, అందరిది వాళ్ళకి తెలిసిన పరిధిలో మాట్లాడతారు. మన సంస్కృతి సంప్రదాయం ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు వినాయకుని కూడా ఎన్నో రకాలుగా ఆకులు అవన్నీ చేసి చెరువులో వేయడం వల్ల చెరువు కూడా ప్రక్షాళన అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తారు. మరి ఇప్పుడు సంస్కృతి ఏంటంటే వినాయకుని విగ్రహాలు ఎక్కడ చెరువులో వేసినా కానీ మళ్ళీ ఇమీడియట్లీ 24 అవర్స్లో దాన్ని తీసేస్తూ ఉన్నారన్నమాట. సో మనం వేసే పెయింట్స్ లెడ్ ఫ్రీ పెయింట్స్ ఉంటాయి అన్నమాట. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం దీన్ని కూడా ఒక 1 వీక్లో మళ్ళీ తిరిగి ప్రతి వినాయకునితో పాటు మన వినాయకుని కూడా హుస్సేన్ సాగర్ నుంచి తీసేస్తామన్నమాట. దానివల్ల ఏంటంటే చెరువులో ఉన్న జలజీవాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న నదులు దానిలో చెరువుల చేపల పెంపకం అనేది తక్కువ అయిపోయింది, జలచరాలు చాలా తగ్గిపోయినాయి నియర్ బై అని మనమైతే లెడ్ ఫ్రీ పెయింట్స్ అనేది వేస్తూ ఉన్నాం. దానివల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. అయితే దాదాపు కొన్ని లక్షల్లో ఖైరతాబాద్ మహాగణపతి అనగానే కొన్ని లక్షల్లో మంది పబ్లిక్ దర్శనం చేసుకోవడానికి వస్తారు.
గతంలో ఎన్ని లక్షల మంది దర్శనం చేసుకున్నారు, ఇప్పుడు ఎంతమంది దర్శనం చేసుకునేటువంటి అంచనాలో మీరు ఉండరు, దానికి సంబంధించినటువంటి బందోబస్తు ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రక్రియ ఏమన్నా మొదలైందా, ఎలా ఉండబోతుంది? చూడండి, కంటిన్యూ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సివి ఆనంద్ గారు మరి ఇతర అన్ని డిపార్ట్మెంట్ పెద్దలు వాళ్ళందరూ మీటింగ్ చేసి వచ్చి హైదరాబాద్ జరుగుతున్న ఉత్సవాలకు దాంతోపాటు ఖైరతాబాద్ వినాయకునికి కావాల్సిన ఏర్పాట్ల విషయంలో అన్ని డిస్కషన్ చేశారు. మన కమిషనర్ సివి ఆనంద్ గారు కావచ్చు, సెంట్రల్ జోన్లో డీసీపీ మేడం గారు, శిల్పవల్లి మేడం గారు, మరి ఇతర పోలీస్ అధికారులు అందరూ మీటింగ్ తీసుకుంటారు. వారితో పాటు హైదరాబాద్ సంబంధించిన జోనల్ కమిషనర్ గారు కూడా ఆయన కూడా మీటింగ్ తీసుకుంటూ ఉన్నారనమాట. మాకు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, ఇతర పెద్దలందరూ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని సమయం చేసి మన బ్యారికేడింగ్ విషయం కావచ్చు, లైటింగ్ విషయం కావచ్చు, ట్రీ కట్టింగ్ విషయం కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు సపోర్టివ్ ఉంటారు. ఇక్కడ మన బస్తీ వాసులు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ వచ్చి భక్తులు భగవంతుని ఈజీ దర్శించుకొని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు లక్షలాది మంది భక్తులు వచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉన్నారు. రోజు అని అన్కౌంటెడ్ ఉంటా ఉన్నారు. తక్కువ కానీ 4-5 లక్షల మంది భగవంతుని ప్రతిరోజు దర్శించుకుంటారని అంచనా చేస్తాము. ఎందుకంటే మేము ఒక డిఎఫ్ఎండి మిషన్లు పెడతాము. దానిలో సుమారు నార్మల్ రోజు 1,00,000-1,50,000 వస్తారు. మిగతా 70% భక్తులు దూరం నుంచి చూసి వెళ్తారు. ఇట్లా సుమారు లక్షలాది మంది 40-50 లక్షల మంది భగవంతుని దర్శించుకుంటారని మేము అంచనా అనుకుంటాం. ఇంకోటి, ఇప్పుడు దాదాపు ఒక 2-3 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఉత్సవ కమిటీ సభ్యులకు పడొస్తలేదని చెప్పేసి ఒక మాట వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవమన్నా? చూడండి, మా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ఎటువంటి వివాదాలు లేదండి. ఆయనే మాకు పెద్ద. ప్రతి విషయంలో ఇప్పుడు నేను చెప్పినప్పుడు కూడా ఆయన పేరే తీసుకుంటాము ఖచ్చితంగా. ఇక్కడ ఎటువంటి విభేదాలు అనేది లేవు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నమాట. ఆయన దాగనం నాగేందర్ గారి ఆదేశాల ప్రకారమే ఇక్కడ ప్రతి ఒక్క విషయం అనేది పనులు జరుగుతాయి. ఇప్పుడు మేము ప్రతి డిపార్ట్మెంట్ గారు ఆయన్నే మాట్లాడతారు. మొదటి పూజ గవర్నర్ గారిని, సీఎం గారిని కూడా ఆయనే తీసుకొస్తారు. చిన్న చిన్న సమస్యలు ఒక ఫ్యామిలీలోనే ఉంటాయి. ఇంత పెద్ద ఉత్సవాలు ప్రపంచంలో వినాయక చవితి అనేది చూస్తే ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడు అని ప్రతి ఒక్కరు చూస్తారు. ఇది ఎంతోమంది నమ్మకం. ఎందుకంటే ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఆయన దేవదేవుని అనుగ్రహం వల్లనే ఖైరతాబాద్లో ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతాయని చెప్తా ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. అవన్నీ ఏంటంటే చిన్న చిన్న మాట్లాడుకుంటే సమస్య పోతాయి అన్న. ఇంకోటి, ఈ గణపతితో పాటు పక్కకు ఇలా విగ్రహాలు, వేరే దేవతల విగ్రహాలు పెట్టేటువంటి ఆలోచన ఎందుకు గురించి వచ్చింది? ఇది చూడండి, మొదట స్టార్ట్ చేసింది స్వర్గీయ శంకరయ్య గారు, మా పెద్దనాన్న గారు స్టార్ట్ చేశారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఉండే. ఆయన వెనుకకున్న బిల్డింగ్ కట్టి దానిలో ఉత్సవాలు వినాయకుని లోపల ఒక అడుగుతో పెట్టి వినాయకుని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయన 1994 వరకు సుమారు 20 అడుగుల పైన తీసుకొని రెడీ చేశారు. దాని తర్వాత మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే, ఆయన దీని ఎత్తుని పెంచుకుంటూ పోయారనమాట. పెంచుకుంటూ పోయినప్పుడు ఆయనకు కూడా ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. ఒకటి దేవుడు అనే నమ్మకం. ఆయనకు నమ్మకంతో ఏంటంటే ఈ వినాయకునితో పాటు ఇతర దేవతామూర్తులు కూడా ఈ రోజుల ప్రజలలో చిన్నపిల్లలను ఈ దేవుడు ఎవరు, ఈ దేవుడు అనే మర్చిపోయే సంస్కృతి వస్తుంది. అట్లా ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఈ సైడ్లో ఉన్న విగ్రహాలు కావచ్చు, అవతల సైడ్లో ఉన్న విగ్రహాలు కావాలి అని పెట్టడం జరిగింది. సో అట్లా మనం ఇప్పుడు చూడండి, గజ్జలమ్మవారు అనేది ఎవరో తెలియదు. ఇప్పుడు కొత్త విషయం, ఇప్పుడు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి తెలియదు, పూరి జగన్నాథ స్వామి ఇన్నారు కానీ ఏ విధంగా ఉంటారో తెలియదు. ఇవన్నీ మనం రూపాయలు చూపిస్తాం. ఇప్పుడు వాసవ కన్యక పరమేశ్వర అమ్మవారు ఇదా ఈ ప్రజలందరికీ కూడా దీని మీద ఒక అవగాహన వస్తుంది. దేవుల మూర్తులు మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు, లక్ష్మీ సరస్వతి పార్వతి ఎవరు అనేది ప్రజలందరూ చిన్న చిన్న పిల్లలకు ఈ రోజు సంస్కృతి వల్ల, కల్చర్ వల్ల అందరూ మర్చిపోతారు. మరి ఆ విషయంలో మా నాన్న స్టార్ట్ చేసిరని నేను అనుకుంటా ఉన్నాను. అన్న, దీంతో పాటు ఈ సంవత్సరం ఎన్ని రోజులకు నిమజ్జనం ఉండబోతా ఉంది? నిమజ్జనంతో పాటు ఇటు యావత్ తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతి చూడడానికి పబ్లిక్ వస్తూ ఉంటారు. మరి వీళ్ళకు ఎన్ని రోజులకు దర్శనాలు మీరు అవకాశం ఇస్తూ ఉన్నారు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దర్శనాలు ఉండబోతా ఉన్నాయి? చూడండి, మనకు వినాయకుడు 2 రోజులు 3 రోజులు వినాయకుడు కంప్లీట్ అయిపోతాడండి. మరి మనము 11 రోజుల ఉత్సవాలు, 10 రోజులు వినాయకుడు ఇక్కడ ఉంటాడు. 11 రోజు ఉదయమే అనంత చతుర్దశి వినాయక సాగరానికి వెళ్తారు. మనం 9 రోజులు భగవంతుని దర్శనానికి ఇస్తూ ఉన్నాం అనమాట. ఇంతకుముందు మనం ఒక 1990s పోతే 1 నెల రోజులు ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం మనము 9 రోజులు పెడతా ఉన్నాము. మళ్ళీ 10వ రోజు వినాయకుని పైన ఉన్న షెడ్లన్నీ తీసేస్తాము. 11 రోజు ఉదయము ఈ నుంచి వినాయక సాగరానికి 6 గంటలకు బయలుదేరతాడు. 1 గంట లోపల నిమజ్జనం అవుతాడు వినాయకుడు. ఇది మనము ప్రధానంగా కూడా మనకు ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి చైర్మన్ రాజ్ కుమార్ అన్న మనకు విశ్లేషణ చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు యావత్ తెలుగు ఇరు రాష్ట్రాల నుంచే కానీ పబ్లిక్ చాలా వరకు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా కూడా గణపతుల పండుగ అంటేనే తెలంగాణకు సంబంధించి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. సో ఇక్కడ ఈసారి మాత్రం ఇంకా 11 రోజులే ఇంకా వినాయక చవితికి మాత్రం ఉంది. మనకు ఇంకో వారంలో పూర్తిగా ఖైరతాబాద్ గణపతి కూడా మనకు ప్రజలకు దర్శనం ఇవ్వబోతున్నారు. చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. కెమెరామ్యాన్ సాయితో నేను మీ పవన్.